తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ఇవాళ మనం ఒక విశిష్ట అతిథితో మాట్లాడబోతున్నాం. టీవీఆర్కే మూర్తి గారు. మనందరం విశ్వపతి గారంటూ ఎంతో ముద్దుగా మర్యాదగా పిలుచుకుంటూ ఉంటాం. విశ్వపతి గారి గురించి చెప్పాలంటే ఒకటే మాట, వెంకటేశ్వర స్వామి వారే ఆయన రూపంలోంచి మనందరికీ ఆయన వైభవాన్ని చెబుతున్నారా అనేంతగా నాకు అనిపించిందండి. ఎందుకంటే వారు వెంకటేశ్వర స్వామి వారి పైన 18 పుస్తకాలు రాశారు. ఇప్పటి వరకు 12 భాషల్లోకి తర్జుమా అయింది. ఎంతో మంది ఆ పుస్తకాలు చదివి వారి జీవితాన్ని మార్చుకున్న వాళ్ళు ఉన్నారు. అలాగే ఎన్నెన్నో సమస్యల నుంచి బయటపడిన వాళ్ళు ఉన్నారు. కేవలం భారతదేశంలోనే కాదు, వివిధ దేశాల్లో ఆ పుస్తకం ఎంతగా ప్రాచుర్యం పొందిందో నేను చెప్పడం కాదు, చదివి అనుభవం ఉన్నటువంటి మీ అందరికీ బాగా తెలుసు. ఇంకొంతమందికి కూడా వీరి గురించి తెలియాలి, ఇంకా చాలా మంది ఆ పుస్తకాలు చదవాలి, వాళ్ళ జీవితాలు మార్చుకోవాలనే ఉద్దేశంతో అసలు వెంకటేశ్వర స్వామి వారి గురించి విశ్వపతి గారు ఏం చెప్తారు, ఇంకా ఏమేమి విశేషాలు ఉన్నాయి తెలుసుకుందాం అనే ఈ ప్రయత్నంలో భాగంగా సుమన్ టీవీ వారు వినూత్నంగా ఒక కార్యక్రమాన్ని ప్రారంభించారండి. అదే వెంకటేశ్వర వైభవం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆ దేవదేవుడి గురించి తెలుసుకోవాలని మా అందరికీ కోరిక అండి వీడియోస్ ద్వారా. ముందుగా ఒక మొదటి ప్రశ్నతో ప్రారంభిస్తాను. తప్పకుండా. గురుగారు, స్వామివారికి శ్రీ వెంకటేశ్వరుడు అనేటువంటి నామం అసలు ఎందుకు వచ్చింది? ఎందుకంటే వెంకట ఈశ్వరుడు 2 పేర్లు కలిసాయి. చాలా వైవిధ్యంగా ఉంటుంది స్వామివారి పేరు మిగతా అన్ని నామాలతో పోల్చుకుంటే గనక. ఈ నామం యొక్క విశిష్టత, అసలు స్వామివారికి ఆ పేరు ఎలా వచ్చిందో వివరించండి ముందుగా. యాక్చువల్లీ వెంకట అనే శబ్దానికి అర్థం ఏంటంటే అమృత ఐశ్వర్యాలని ఇచ్చేది అని ఒక అర్థం ఉంది. అలాగే ఏమంటే పాపాలని, కట అంటే తొలగించడం, పాపాలని తొలగించేవాడు వెంకటేశ్వరుడు అని. ఈశ్వర అనే నామం ఏంటంటే మనం అసలు పరమేశ్వరుడు అని కాదు, ఈశ్వర అనేది ఏంటంటే ఈ సృష్టి మొత్తానికి ఆధారభూతమైనటువంటి శక్తి ఏది ఉందో దాన్ని ఈశ్వరుడు అంటాం మనం. ఈశ్వరుడు అనేవాడు మనం ఏంటంటే మామూలుగా పరమేశ్వరుడు, ఈశ్వరుడు అంటే శివుడు అనేట్టుగా మనం వ్యవహారికంగా అంటాం మనం. అన్నప్పటికీ అసలు యాక్చువల్లీ ఈశ్వర శబ్దానికి మూలమైన అర్థం ఏంటంటే ఈ సృష్టి మొత్తానికి ఆధారభూతమైన శక్తి ఏదైతే ఉందో, అసలు ఈ సృష్టి మొత్తానికి ఆధారభూతమైన శక్తి ఒకటే ఉంటుంది. ఏది రూపం లేని శక్తి, ఆ శక్తే ఈ సృష్టి మొత్తాన్ని ఇలా కాపాడుతూ, ఇలా రక్షిస్తూ, ఇట్లా ఉంటుంది, మొత్తం నిర్దేశిస్తూ అన్నమాట. సో అదే మనకి వివిధ రూపాలుగా ప్రకటితమవుతూ ఉంటుంది. దాంట్లోంచే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు, అలాగే సరస్వతి, లక్ష్మి, పార్వతి అన్ని దేవతలు అలా ఆ రూపం నుంచి వచ్చినవి. సో మనకేంటంటే ఇప్పుడు ఈ రోజున ఇప్పుడు చంద్రుడు, సూర్యుడు మనం చూస్తుంటాం కదా ఈ రోజు. అండ్ ఆకాశంలో ఎన్నో గ్రహాలు చూస్తాం, ఎన్నో తారాలు చూస్తాం. అవునా? ఒక్కొక్కటి ఏంటి, నక్షత్రాలు మనకి ఇంత చిన్నవిగా అనిపిస్తున్నా, ఇంత దూరంగా ఉండటం వల్ల కొన్ని నక్షత్రాలు ఏంటంటే భూమి కంట కొన్ని 100 రెట్లు సైజు, అంత పెద్దవి, భూమి కంట కొన్ని అంత దూరంలో ఉండటం, అంత ప్రకాశవంతంగా అంత దూరంలో ఉండటం చేత అలా అనిపిస్తున్నాయి. అండ్ అలాగే సూర్యుడు ఉన్నాడు, వేడి చూస్తున్నాం కదా ఎలా ఉంటుంది, ఎట్లా ఉంటుంది అనమాట. ఇన్ని కోట్ల మైళ్ళ దూరంలో ఉంటేనే ఇలా ఉంది. అండ్ ఇవన్నీ కూడా రోజు నిత్యం అవే కక్షల్లో అలా తిరుగుతూ ఉంటాయి. ఎక్కడ ఇటు అటు ఏమీ జరగదు కదా. సూర్యుడు ఇలా ఉన్నాడు, ఏదైనా ఒకటి కొంచెం ఇట్లా ముందుకు వస్తే భూమిని ఏమైపోతుంది, పూర్తిగా కాలిపోతుంది. సో ఈ ప్రపంచం మొత్తం ఇలా ఉంది, భూగమనం ఇలా ఉంది, ఇవన్నీ ఇలా ఉన్నాయంటే వీటన్నిటికీ ఆధారభూతమైన శక్తి ఏదో ఉండే ఇది చేస్తుంది అంత వీటన్నిటికీ. ఏ శక్తి అయితే ఈ ప్రపంచం మొత్తానికి ఆధారభూతమైందో ఆ శక్తే ఇక్కడ మనకి తిరుమలలో వెలిసిన వెంకటేశ్వరుడు. మనం విష్ణు స్వరూపంగా మనం స్వామిని ఆరాధిస్తున్నప్పటికీ అక్కడ అసలు ఆ ప్రదేశంలో అన్నమాట స్వామి ఉన్న ఎక్కడైతే ప్రదేశంలో ఉందో ఆ ప్రదేశంలో ఈ సృష్టి మొత్తం యొక్క శక్తి కేంద్రీభరి ఉంటుంది యూనివర్స్ నుంచి. అక్కడే ఆయన అలా నుంచుని ఉన్నాడు. ఆ స్వామి కూడా మొత్తం అనమాట అంతర్యామి స్వరూపం అని అంటారు. అంతర్యామి స్వరూపం అనేది ఆ స్వరూపం మనం మామూలుగా వర్ణించిన ఈ రూపము ఆ రూపం అని చెప్పలేము అనమాట. అన్ని రూపాలతో ఉన్న మూర్తి అక్కడ ఉన్న
మూర్తి. అందుకనే ఆ వెంకటేశ్వరుని కూడా ఎన్నో నామాలతో పిలవటమే కాదు, కొంతకాలం క్రితం ఇందాక నేను చెప్పాను చూడు, ఎన్నో కోట్ల సంవత్సరాల క్రితం, అది కూడా ఎన్నో యుగాల వెనకాల ఆయన వెలిసి ఉన్నాడు. అండ్ అప్పటి నుంచి ఉన్నాడు, స్వయం వ్యక్తమై ఆయన అంతటా ఆయనే వచ్చి నుంచి ఉన్నాడే. ఆ స్వయం వ్యక్త రూపంలో యాక్చువల్గా ఆ రూపంలో సహజంగా శంఖచక్రాలు ఉండవు, తర్వాత ధరించాడు స్వామి, కానీ సహజ శంఖచక్రాలు ఉండవు. అలాగే చేతులకి నాగాభరణాలు ఉంటాయి స్వామికి. ఎన్నెన్నో చాలా విశిష్టమైనవన్నీ చూస్తాం, కాళ్ళకి ఇలా పట్టిల్లాగా ఉంటాయి అనమాట. యాక్చువల్గా చాలా కాలం తల్లి మొట్టమొదటి రోజుల్లో చాలా కాలం క్రితం శక్తి స్వరూపంగా ఆరాధించారు అక్కడ స్వామిని. శక్తి స్వరూపంగానే చాలా కాలం ఆరాధన జరిగింది. ఆ కాలంలో స్వామివారికి మెట్టెలు కూడా ఉంటాయంటారు, గజ్జలు ఉంటాయి, మెట్టెలు కూడా ఉంటాయి, కాలికి ఉంటాయి, చేతులకి నాగాభరణాలు ఉంటాయి చేతులకి. అవన్నీ నేను చెప్పి స్వయం వ్యక్తం, ఆయన ఎంతటా ఆయనే వెలిసినప్పుడు వచ్చినవి అవన్నీ కూడా చెప్తున్నా. అంటే ఆ మూర్తిలో ఏంటంటే అన్ని అసలు సృష్టి మొత్తానికి ఆధారభూతమైన అన్ని మూర్తుల స్వరూపం. అందుకనే అన్నమయ్య అంటాడు కదా, ఎంత మాత్రమే ఎవరు తలిచినా అంత మాత్రమే నీవు అంటాడు. ఎవరెవరు అనుకుంటే వాళ్ళకి అలా కనిపిస్తామని. సో ఇలా ఎన్నో సంవత్సరాల పాటు, కొన్ని వేల సంవత్సరాలు అక్కడ స్వామిని ఒక గ్రామ దేవతగా కొలిచిన రోజులు ఉన్నాయి. ఆ రోజుల్లో మొట్టమొదటి రోజుల్లో అదంతా అడవులు అనమాట. మానవులకి మామూలు వాళ్ళకి అసలు మనకి వెళ్ళడానికి కూడా మనకి ఉండేది కాదు, సామాన్యులకి. తర్వాత కాలంలో ఆయన గురించి తెలిసి వెళ్ళి నిత్య పూజలు ఇవన్నీ మొదలైన కాకముందు స్వామి ఒక్కరే అసలు అలా ఏంటంటే ఆకాశమే అలాగా గొడుగు పట్టినట్టు అలాగే ఉంచినాడు. అప్పుడు చాలామంది ఈ ఆటవిక జాతుల వాళ్ళు, ట్రైబల్స్, వాళ్ళందరూ స్వామిని కొలిచేవారు. అండ్ ఇంకా విశేషం ఏంటంటే, నువ్వు చెప్తే ఆశ్చర్యపోతే, ఆ రోజుల్లో స్వామి మాట్లాడేవాడు కూడా. మొదట్లో ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఒక 2-3 వేల సంవత్సరాల క్రితం దాకా కూడా ఎంతో పరమ భక్తులకి స్వామి మాట్లాడేవాడు. స్వయంగా ఆయన దగ్గర కూర్చుంటే మాటలు వినపడేవి మనకి చక్కగా. ఆటవిక జాతులతో స్వామి మాట్లాడేవాడట, వాళ్ళతో ఆడేవాడట, గృహ రూపంలో ఉండి దాంట్లోంచి వచ్చి ఆడుతుండేవాడు. అందుకని ఏంటి, తిరుపతి పక్కన ఉండే పాతకాలం చెంచులు, దాసరులు తిరుగుతుంటారే, వాళ్ళల్లో రకరకాల జానపద గీతాలు ఉంటాయి, స్వామికి సంబంధించిన గీతాలు. ఎప్పటి నుంచి వచ్చాయో తెలియదు, దాని మీద రీసెర్చ్ చేశారు కొంతమంది. తరతరాల నుంచి స్వామినితో వాళ్ళు అలా పెనవేసుకున్నారు. ఎందుకంటే ఆ రోజుల్లో ఆటవిక జాతులందరికీ వాళ్ళు వేటాడి ఆ మాంసం చుక్కు స్వామికి నైవేద్యం పెట్టేవాళ్ళు. దొరికేవే కదా, ఫలాలు తెచ్చిపెట్టేవాడు, తేనిచ్చేవాడు నైవేద్యం కింద. ఆయన ఆ రోజుల్లో అలా కొలిచారు, ఒక శక్తి రూపంలాగా కూడా మొదట్లో చాలా కాలం కొలిచారు ఆ స్వామిని. ఆ తర్వాత కాలంలో కొన్నాళ్ళు శివుడని కొలిచారు, బికాస్ నాగాభరణాలు ఉన్నాయి కదా అని చెప్పి శివుడని కొలిచారు. ఆ తర్వాత కాలం చెప్తున్నాను నేను. ఆ తర్వాత కొన్నాళ్ళేమో సుబ్రహ్మణ్య స్వామిని కొలిచారు, కొన్నాళ్ళు విష్ణు అని కొలిచారు. ఎందుకంటే అక్కడున్న ఆలయం అనేది తర్వాత వచ్చింది. అసలు ఆ స్వామి విగ్రహమే జనరల్గా మామూలుగా ఏంటి, ఇప్పుడు మనం మామూలుగా ఏదైనా గుళ్ళల్లో మనకి 4 రకాలుగా ఉంటాయి దేవతలు అనమాట. ఏంటి, మానవులు ప్రతిష్ఠించేవి, కొన్ని ఏంటంటే యోగులు సిద్ధులు ప్రతిష్ఠించేవి, కొన్ని మహర్షులు ప్రతిష్ఠించేవి. మనం చూస్తూ ఉంటాం అగస్త్య ప్రతిష్ఠ, భరద్వాజ ప్రతిష్ఠ మనం చూస్తుంటామే. అగస్త్యులు వారు ప్రతిష్ఠించారు. మన ఊళ్ళలో వెళ్ళి చూసినప్పుడు అక్కడ రాసి ఉంటుంది, అలా వింటూ ఉంటాం మనం. ఆ ఆలయం కథ అంతా రాసి ఉంటే అగస్త్య మహాముని ఇక్కడి నుంచి వెళుతూ కొన్ని వేల సంవత్సరాల క్రితం ఇలా ప్రతిష్ఠించారు. ఆ తర్వాత హయ్యెస్ట్ ఏంటంటే స్వయం వ్యక్తంగా అనమాట, కొన్ని దేవతలు ప్రతిష్ఠించినవి, కొన్ని స్వయం వ్యక్తం అంటాం, అది హయ్యెస్ట్ ఆర్డర్. అంటే సాక్షాత్తు ఆ భగవంతుడే అలా వచ్చి నిలబడటం, అలా మనకి నిలబడింది. సో ఆ రూపంలో ఆయన అంతటా ఆయనే వచ్చినప్పుడు అన్ని శక్తులు ఆయనలోనే ఉన్నాయి. ఈ సృష్టి మొత్తానికి కారణభూతమైనటువంటి పరమేశ్వర స్వరూపం అక్కడ వచ్చి వచ్చింది. అందుకని నీకు ఆలయంలో అన్ని రకాల విచిత్రాలు నీకు కనపడతాయి. అక్కడ ఏంటి, ఆగమ శాస్త్రం, శిలాశాస్త్రం, శిల్పాలు ఇలా ఉండాలి, ఆలయాలు ఇలా ఉండాలి, ఇవన్నీ వీటన్నిటికీ ముందే ఉన్నవాడు స్వామి. తర్వాత వచ్చే ఇవన్నీ మనకి ఇవన్నీ ఈ శాస్త్రాలన్నీ ఆగమ శాస్త్రాల తర్వాత వచ్చాయి, కానీ వీటన్నిటికీ అతీతుడు. అందుకనే అక్కడ ఆలయంలో కానీ
స్వామి రూపంలో కానీ ఈ ఆగమ శాస్త్రాన్ని అన్నిటికంటే మించి దాటి ఉంటుందని ఆయన రూపం, ఆయన విభూతి, ఆ వైభవం మనకి ఆయన నుంచున్న చోట అసలు ఆ చుట్టూతా అంతా ఒక పెద్ద అంటే నేను చెప్పాను కదా శిలారూపంగా మన భ్రమింపజేస్తున్నాడు, అంతేగాని ఆయనే ఉన్నాడు అక్కడ. అందుకనే నీకు అక్కడ ఒక ఏరియా ధ్వజస్తంభం దాకా ఆ చుట్టుపక్కల ఏరియా అంతా కూడా హైయెస్ట్ ఎనర్జీ ఉంటుంది, ఆరా ఉంటుంది, అంత ఎనర్జీ. అందుకని ఏమవుతుంది, మనం క్యూలో వెళ్తున్నప్పుడు అనుకుంటాం ఎక్కడైతే ఆ ధ్వజస్తంభం దాటి వెళ్ళిపోతున్నామో మన మైండ్లోకి ఏవి రాదు, ఏం గుర్తుండవు గురుగారు, ఏమంత బ్లాక్ అయిపోతాం. ఎందుకంటే మనం కాసేపు ఆ ఎనర్జీ లెవెల్లో వెళ్ళిపోతాం. వెళ్ళిపోవటంతో ఈ హ్యూమన్ మైండ్ ఇంకా అక్కడ మనకి పనిచేయదు. అండ్ అంత దివ్యమంగళ స్వరూపాన్ని చూసి ఆ ఆరోలోకి వెళ్ళేటప్పటికి బయటకు వచ్చిన తర్వాత రిలైజ్ చేస్తాం మళ్ళీ మనం అయ్యో వచ్చామని. ఆ సెకండ్ దర్శనం అయిపోయి బయటికి రాగానే ఇన్ని అడుగుదాం అనుకుని అడగలేకపోయాను. అప్పటిదాకా కష్టం కూడా మర్చిపోతాం. కంపార్ట్మెంట్లలో వెయిట్ చేసి పిల్లల్ని కష్టం అంతా మర్చిపోతాం. ఎందుకు ఈ పైన నిత్యం నేను చెప్పాను చూడు, ఇంతమంది దేవతలు, ఆ దేవతలు అందరూ కూడా సాక్షాత్తు వైకుంఠం స్వామి ఈ రోజున భూమి మీద ఇక్కడ ఉండటంతో నిత్యం తెల్లవారుజామున ఆ దేవతలంతా వచ్చి స్వామిని కొలుచుకుంటారు, సేవిస్తారు. ఇప్పటికీ సేవిస్తారు. వారి కోసం అని చెప్పి ఆలయంలో అర్చకులు రాత్రి అన్ని పూజలు అయిపోయి ఇంకా క్లోజ్ చేసే ముందు చక్కగా బంగారు పాత్రలో జలం పెడతారు, నీళ్లు పెడతారు స్వామి దగ్గర. ఆ వచ్చిన దేవతలు స్వామికి అర్చన చేయడం కోసం ఇప్పటికీ పెడతారు. వాళ్ళు అంటారు ఉదయం అయ్యేటప్పటికి దాంట్లో కొంచెం తరిగి ఉంటుందని చెప్పేసి కూడా తగ్గిపోయి ఉంటుందని. అండ్ ఇప్పటికీ తెల్లవారుజామున అంటే 1:30-2 ఆ టైంలో మనకి అటు ఈశాన్యం సైడ్ నుంచి ఆకాశ మార్గంలో దేవతలు అందరూ వస్తారు. మనకి తెలుస్తుంది, గమనించడం అంటే ఆ ఫీల్ తెలుస్తుంది. అందుకనే నువ్వు ఎప్పుడైనా మీరు చూడండి 2:30-3 ఆ టైంలో తెల్లవారుజాము టైం కనుక మీరు ఆ పుష్కరిణి సమీపంలో కనుక కూర్చుంటే, అది నార్త్ ఈస్ట్ ఈశాన్యం మనకి, అది బయటికి ఈశాన్యంలో ఉంటుంది పుష్కరిణి కదా, అక్కడ మీరు జస్ట్ 2:30-3 కూర్చోండి. ఎంత ప్లెజెంట్గా ఉంటుందంటే అసలు మనం అలా యూనివర్స్ కనెక్ట్ అయిపోతాం అనమాట. అసలు అటు నుంచి రాబోదు నీకు, మనం అలసిపోయిన శ్రమ కానీ ఏమీ తెలియదు. అలా కూర్చుంటే అంత కనెక్ట్. బికాజ్ ఆ ప్రదేశం నుంచి దేవతలు వస్తారు, ప్రతిరోజు దేవతలందరూ వస్తారు. నీకు ఇందాక చెప్పాను చూడు, ఆ ప్లేన్లోకి వెళ్ళగానే మనకి ఆ దేవతలు కూడా ఏముచ్చట, కొంతమంది దేవతలు వాళ్ళు కూడా మనలాగా మానవ శరీరాలు ధరించి వచ్చేస్తారు మనతో పాటు. అందుకని ఒక్కోసారి చూడు, మనం వంద ఎక్కుతున్నప్పుడు ఒకసారి కొంచెం కాసేపు చాలా అలసిపోయినట్టు మనకి అనిపిస్తుంది, ఏదో కాళ్ళు పీకుతుంటే అలసిపోతున్నాను. కానీ ఎవరో పక్కన వెళ్తున్న భక్తుడు వచ్చి 4 కబుర్లు చెప్తాడు మనకి, ఏదో ఆధాడతాడు, ఏ ఊరు అంటాడు, ఇవంటాడు, అవంటాడు, మాట్లాడి వెళ్ళిపోతాడు. ఆయన వెళ్ళిపోగానే మళ్ళీ మనకి ఎక్కడలేని అర్థం వచ్చి మళ్ళీ కండి అయిపోతాం. ఆ వచ్చిన వాళ్ళు ఏంటంటే అవుతూనే ఉంటే అందరూ చెప్తూనే ఉంటారా, ఆ వచ్చిన వాళ్ళు ఏంటంటే ఎవరో ఒక దేవత ఆ రూపంలో మన దగ్గరికి వచ్చారు. ఆ రూపంలో ఎందుకుట ఈ అష్టదిక్పాలకులు, నవగ్రహ దేవతలు, అందరు దేవతలు ఆయన అధీనంలో ఉంటారు కదా. సో మనమంతా భగవంతుని ఎలా ప్లీజ్ చేద్దాం అనుకుంటున్నామో, ఈ దేవతలందరూ కూడా స్వామిని ఎలా ప్రసన్నం చేసుకోవాలా అని, ఆయన ప్రసన్నం చేసుకోవాలంటే ఆయన భక్తులు సేవ చేస్తే ప్రసన్నం చేసుకుంటాడు, అవసరం అవుతాడు. కానీ మనం అంటామే, ఆయన ఎవరికైనా భక్తులకి, స్వామి భక్తులకి చేస్తే ఆయన ఎంతో సంతోషపడతాడట. ఆయన చేయటం కంటే కూడా మనం స్వామికి సేవ చేసే కంటే కూడా ఆయన భక్తులకి ఎవరైనా కష్టాల్లో ఉండి మనం సహాయం పడితే మన మీద ఎంతో సంతోషపడతాడు, వీళ్ళని చేశాడని. అందుకని వీళ్ళందరూ అనుకుంటారు, దేవతలందరూ పాపం వీళ్ళంతా కష్టాలు పడి పైకి వస్తున్నారు కదా, వీళ్ళకి కొంచెం సేవ కనుక చేస్తే ఆయన సంతోషపడతాడని మనకి వాళ్ళు సేవ చేయడం కోసం మధ్యలో వాళ్ళు కూడా అక్కడక్కడ నడిచెక్కుతున్న వాళ్ళకి కాస్త కనపడటం, లేకపోతే ఇక్కడ మంచినీళ్ళు ఉంటాయని చెప్తారు. మనం వీళ్ళు అనుకుంటుంటే అన్ని లేక ఏదో రకంగా సేవ చేస్తారు. అలాగా మనం క్యూల్లో వెళ్తున్నప్పుడు కూడా మన ముందు వెనకాల ఉంటారు. ఒక్కొక్కసారి వాళ్ళు ఏదో అరవంలో మాట్లాడతారు, ఏదో తమిళనాడు వచ్చి భక్తి అనుకుంటాం, మీ క్షణంలో మళ్ళీ మాయిపోతాడు. ఆ క్యూ ఎటో వెళ్ళిపోతారు, వాళ్ళు కనపడరు కదా మళ్ళీ మనకి ఆ క్షణంలో. ఒక్కొక్కసారి వాళ్ళు ఏంటంటేనమ్మా, ఇప్పుడు మనకి మనం అంటామా నవగ్రహాలు ఏదో గ్రహంతో బాధపడుతున్నామండి, ఇప్పుడు ఈ దశ నడుస్తోంది, మామూలు జ్యోతిష్కంలో చెప్తామే ఈ దశ నడుస్తోంది మనకి, దీంట్లో ఇప్పుడు ఈ గ్రహ బాధ అవుతోంది, ఏదో ఈ గ్రహం సరిగా లేదు, నాకు బాధపడుతున్నాను పుట్ట. ఎప్పుడైతే స్వామివారిని దర్శించడానికి మనం వెళుతున్నామో ఆ గ్రహదేవతే మన పక్కన మామూలు లాగా వచ్చి మన ఒక్కసారి అలాని జస్ట్ అలా స్పర్శ చేసి ఆ బాధ అంతా తీసేస్తుంది మీకు.
క్షణంలో పోతుంది. అందుకని మనం చూడు ఒక్కోసారి అనుకుంటాం తిరుపతి వెళ్ళొచ్చానండి, ఒక్కసారి నా కష్టం అంతా పోయిందండి అని ఉంటాం. అది ఆ దేవతలు తీర్చేస్తారు మనకి అనమాట. అసలు ఎన్నో క్షేత్రాల్లోనే జరిగేది. అందుకని మన వాళ్ళంతా ఏం చెప్తారు, ఏదైనా క్షేత్రానికి ఇదో ఇలా వెళ్ళి అలా వచ్చేయటం కాదు, నిద్ర చేయండి అంటారు. ఏం చెప్తారు, రాత్రి ఉండండి, ఒక రోజు నిద్ర చేయండి. ఎందుకంటే రాత్రి వేళల్లో దేవతలు వస్తారు. ఆ క్షేత్రంలోకి ఎంతో పవిత్రమైన క్షేత్రాలకి, ఇప్పుడు మనకి యాదగిరిగుట్ట ఉంది, యాదగిరిగుట్టలో ఎంతోమంది అర్చకులు 40-50 సంవత్సరాల క్రితం కూడా చెప్పేవాళ్ళు, నరసింహస్వామి అలా తిరుగుతాడని చెప్పాయన. అలా తిరగటమే కాదు, కొంతమందికి నేను విన్నాను కూడా. ఒకసారి మేము వెళ్ళినప్పుడు చెప్తున్నా, ఒకళ్ళు అక్కడ ఉన్న డిప్యూటీ ఒక ఆయన చెప్పాడు కూడా, ఒకళ్ళు వచ్చి లివర్లో వాళ్ళకి పెద్ద ట్యూమర్ ఉంటుంది, పాపం ఎవరో చెప్తారు వెళ్ళి అక్కడ ఉంటే తగ్గుతుంది, మీకు కొంచెం ఉపశమనం కలుగుతుంది ఏదో అని చెప్తే వాళ్ళు 40 రోజులు నిద్ర చేస్తారు అక్కడ. మండలం 40 days ఉంటారు కాటేజ్లోనే. అప్పటికి ఇంకా చిన్న చిన్న రూమ్లు అవి ఉండేవి. వాళ్ళల్లో ఒకరికి పొద్దున్నే లేచేటప్పటికమ్మా, అసలు పొద్దున్న లేచేటప్పటికి ఆ ట్యూమర్ సర్జరీ అయిపోయింది, ఇలా కుట్లుంటాయి, లేచి చూస్తే కుట్లుంటాయి, సర్జరీ అయిపోయింది అంతే. స్వామివారు సర్జరీ చేస్తాడు. అద్భుతం ఇది నిజంగా. అసలు లేచి చూసి ఆశ్చర్యపోతాడు ఆయన చూస్తే. నార్మల్గా ఉంటుంది పొట్ట ఆయనకి, అంత పవర్ ఉంటుంది క్షేత్రాల్లో. నిద్ర చేయమని చెప్పేది దేవతలు అలా ఉంటారు అక్కడ ఆ క్షేత్రాలు. ఇప్పటికీ కూడా పెద్ద పెద్ద క్షేత్రాలు. అది కూడా ఏంటి, మనం ఏదో అనుకుంటున్నాం మనం వెళుతున్నాం వస్తున్నాం అని, కానీ ఈ క్షేత్రాలన్నీ ఇన్ని కోట్ల సంవత్సరాలుగా ఉండటంతో ఎందరో మహర్షులు, మహానుభావులు, దేవతలు నిత్యం వచ్చే ప్రదేశాలు కాబట్టి అంత శక్తి ప్రదేశాలు. అంత శక్తి ఉండబట్టే మనల్ని ఇంతగా ఆకర్షిస్తుంది. ఇప్పుడు తిరుమల వెళ్తాం మనం, ఎంతో అలసట అనుకుంటాం, మళ్ళీ రాగానే మళ్ళీ ఎప్పుడు వెళదామా అని శక్తి ఉంటుంది కదా, ఆకర్షిస్తారు. ఆ స్వామి ఆకర్షిస్తాడు. ఎందుకంటే ఆ ప్రదేశంలో దేవతలందరూ ఉండటంతో అంత సంతోషంగా. మనకెందుకు తెల్లవారుజాము చూడు, మనం ఇక్కడ లేవడానికి బతికిస్తామా, అక్కడ నీకు 2 గంటలకు దర్శనంకి వెళ్ళాలనుకో, లేస్తాం, స్నానం చేసి వెళ్ళిపోతే అసలు ఆ గాలిలోనే నీకు ఎంతో ప్లెజెంట్ ఫీల్ ఉంటుంది. ఎక్కడెక్కడి నుంచో వచ్చి దర్శనం అయిపోయినా కూడా ఒక రోజు అక్కడ నిద్ర చేసుకుని వెళ్తారు. చూస్తాం కదండి బయట. అవును, నడిచెక్కుతున్నప్పుడు కూడా మనకి కొండ నడిచెక్కుతున్నప్పుడు కూడా కొంచెం సంకల్పం కట్టుకుంటూ వెళ్ళిపోగలుగుతాం. ఇక్కడ కొంచెం నడవడానికి బద్దం చేసుకోవాలి వెళ్తాం. ఎందుకు, ఆ కొండ మీద అన్ని ఇందాక నేను చెప్పాను చూడు, ఎన్నో చెట్లు ఉంటాయని. అవన్నీ కూడా ఏంటంటే వాటిల్లో కొన్ని అసలు దేవతా వృక్షాలు ఉంటాయట, మనకి కనపడవు కూడా. వాటి మీద నుంచి వచ్చే గాలి మనం పీలుస్తూ వెళ్తాం, అది ఎనర్జీ ఇస్తుంది. ఆ అనుభూతి అయితే నేను చెందాను గురువు గారు. రీసెంట్ గానే జూన్ లో అలాగా శ్రీవారి మెట్లు ఎక్కాము. విపరీతమైన ఎండ అండి. ఎంత ఎండ అంటే సుమారుగా 45-47 డిగ్రీలు ఉంటుంది. అసలు కనీసం మాకు ఒక 10 మెట్లు ఎక్కి ఇంకా చెమటలు కారిపోతున్నాయి. అమ్మో, అందులోనూ అంటే అలిపిరితో పోల్చుకుంటే కొంచెం తక్కువే మెట్లు, నిటారుగా ఉంటాయి. అది కొంచెం భయం వేసింది. ఎలాగా అనుకున్నాం, నేను మామూలుగా నడవడానికి చాలా ఇబ్బంది కాలు నొప్పితోటి. అసలు ఎలా వెళ్ళామో కూడా. అంతటి ఎండ. మేము ఒక 1500 మెట్లు ఎక్కగానే చల్లటి గాలి, వర్షం. అసలు ఎవరైనా ఊహిస్తారా? స్వామి ఎంత కళ్ళమంట నీళ్ళు వచ్చినాయి నాకైతే. చేసేస్తాడు ఆయన. మన సంకల్పం గట్టిగా ఉంటే, నేను అందరూ చెప్తాను, ఇలా అమ్మో ఎక్కలేమేమో అని అంటే నేను అంటాను, మీరు గట్టిగా సంకల్పం చేసి కాలు పెట్టండి, మొదటి కాలు మీరు పెడితే మేము చేపించుకుని లాగేస్తాడు పైకి. ఆయనే పైకి లాగేస్తాడు, పట్టుకుని తీసుకెళ్ళిపోతాడు, చక్కగా అన్ని చేస్తాడని చెప్పి. అందులో చెప్పానుగా అందరు దేవతలు. సో ఆ వాయుదేవుడు, వరుణ దేవుడు వాళ్ళంతా కూడా సహాయపడతారు వీళ్ళకి. అయ్యో పాపం ఈ ఎక్కే భక్తుల్లో ఎవరో గట్టి సంకల్పంతో మహానుభావుడు ఉంటే చక్కగా వర్షం కురిపిస్తారు, చల్లటి గాలి వస్తుంది, చక్కగా వెళ్ళిపోతాం. జీవితంలో మర్చిపోలేను ఆ రోజు చేసుకున్న దర్శనం కూడా సర్వదర్శనం. క్యూ లైన్ లో నిలబడి భర్త, నా పిల్లోడు, 4 ఏళ్ల పిల్లోడు, మా టీము అందరం కలిసి సర్వదర్శనానికే వెళ్ళామండి. తర్వాత రోజు అయింది కానీ చాలా చక్కగా దర్శనం చేసుకోగలిగాం. అసలు మనం అనుకుంటాం కానీ, నేను చెప్తుంటాను, ఈ బ్రేక్ దర్శనం ఇది 1-2 గంటలు వెళ్తాం కానీ సర్వదర్శనంలో వచ్చేవాళ్ళమ్మా ఆ 8 గంటలు ఆ స్వామిని అలా స్మరిస్తూనే ఉంటారు. నీకు అదే వినపడుతుంటుంది, ముందు వెనకాల గోవిందా గోవిందా అంటే వినపడుతుంటుంది. గోవిందా అంటూ ఆ దర్శనానికి వెళ్ళిపోతాం. ఎంత ఓపికగా కూర్చుంటారో. అసలు ఇంకోటి నేను మన వాళ్ళందరికీ నేను చెప్తుంటాను, ఇన్ని కోట్ల జన్మల నుంచి మనం వస్తున్నాం కదా, ఒక 100 సంవత్సరాలు మనం అంటే మన చిన్నప్పుడు మన పేరెంట్స్ పాపం ఒకసారి కూడా చూడలేదు, ఎఫోర్డబిలిటీ అని అంటుంటాం కదా. సో ఇంత ముందు సంవత్సరాల్లో కూడా, ఇంత ముందు జన్మల్లో మనం ఎక్కడ పుట్టామో ఎలా ఉన్నామో మనకు తెలియదు. వచ్చే జన్మల్లో మళ్ళీ మనం ఇదే కుటుంబంలో పుడతామో లేదు కదా.
మనం చేసుకున్న పాపపుణ్యాలు దాన్ని మన బట్టి కర్మలు జననం తీరడానికి ఉంటుంది. మనం అమెరికాలో పుట్టొచ్చు, రష్యాలో పుట్టొచ్చు, ఆఫ్రికాలో పుట్టొచ్చు, ఏ Hmm. దేశంలో ఏ జాతుల్లో ఎవరిళ్లలో ఎలా పుడతామో మనకు తెలియదు. తెలీదు. సో ఇప్పుడు మనం ఇంత దగ్గరగా ఉన్నాం కదా, Hmm. ఎలాగైనా ప్రయత్నించి ఒకసారి ఆ స్వామిని దర్శించుకోండి అని చెప్తాడు అందరికి. నేను మళ్ళీ ఇంకో జన్మలో చూస్తామో లేదో Hmm. అనుకుంటున్నాము, నిజం. ఏ జన్మలో మళ్ళీ చూస్తాం అసలు. Hmm. అందుకనే ఒక్కసారి మనకి చూడు, ఆ తిరుమల దర్శనానికి వెళ్ళినప్పుడు మనకి ఆ స్వామి దగ్గరికి వెళ్తుంటే అనుకోకుండా కళ్ళం నీళ్ళు వచ్చేస్తాయి, ఆ ఆనందం చూసి పరవశం పరవశం అయిపోతాం. ఎందుకంటే ఏమో మన సోల్కి తెలుసు Hmm. ఏంటి, బస్సు ఒక కింద 50 జన్మల్లో మనం ఇక్కడ రాలేదేమో, Hmm. అంతే కదా. అంతే. ఇంతకుముందు 50 జన్మలు ఉన్నా మనం ఏ కూడా- ఉత్తరప్రదేశ్లోనే పుట్టి ఉండొచ్చు, Hmm. లేకపోతే ఏ రష్యా, ఏ ఆఫ్ఘనిస్తాన్ ఎక్కడో పుట్టామనుకో మనం, Hmm. ఏదో దేశాల్లో ఉంటే అసలు ఆయన దగ్గరికి వచ్చున్నాం కదా మనం. Hmm. సో ఈ ఆత్మకి లోపల ఉన్న సోల్కి ఇవంతా తెలుస్తుంది. అందుకే సో అక్కడికి రాగానే ఇంకా ఆనందం పట్టలేక వాడికి కన్నమీళ్ళు వచ్చేస్తాయి ఆ సోల్కి. తనివి తీరదు, ఎన్నిసార్లు చూసినా తనివి చూడాలనిపిస్తుంది. తీరదు. అమ్మో అంటే ఏంటి, సోల్కి తెలుసు అమ్మో 50-60 జన్మలైంది, ఒక ఇప్పుడు 6-8 సంవత్సరాలు అయింది, మళ్ళీ వచ్చాను స్వామిని దర్శించడానికని. అందుకు నేను చెప్తా వీళ్ళకి, ఆయన మీరు కాలంతో పాటు ఎన్నో మార్పులు వస్తాయి. Hmm. ఏమి ఒకప్పుడు రాజులు పరిపాలించారు, తర్వాత మహంతులు పరిపాలించారు, ఈస్ట్ ఇండియా కంపెనీ ఇట్లా, ఆ తర్వాత ఒక్కొక్కటి. చైర్మన్లు, ఇప్పుడు టీటీడీ బోర్డు, అవి మీరు ఏమీ ఆలోచించకండి. ఈ చుట్టుపక్కల ఇది ఉందా, అది ఉందా, వాళ్ళ మెంబరు, ఇది ఇట్లా ఉంది. మనకు కావాల్సిందా లోపల ఉన్న ఆ స్వామి వారు. Hmm. స్వామి ఒక్కరే, Hmm. ఆయన కోసమే మనం వస్తున్నాము. కొండ మీద కాలు అసలు పురాణాల్లో చెప్తారనమాట, ఏంటి తిరుమల కొండ మీద కాలు పెట్టడానికే కొన్ని కోట్ల జన్మల్లో చేసుకున్న పుణ్యం ఉంటే కానీ అడుగు పెట్టలేరు అంటారు. Wow. మనము ఇప్పుడు చూస్తుంటాం, ఏంటి అన్నీ ఉండి కూడా తిరిగి వెళ్ళాలండి, ఇంకా వెళ్ళైపోతున్నాం అండి. చాలా మంది అంటే ఇది ఎందుకు అనిపిస్తుంది, ఎందుకు ఇట్లాంటి ఆటంకం వస్తుంది, ఎందుకంటే ఆటంకంగానే భావిస్తారు. అదే ముడుపులు కడతాము ఎన్నో రకాలుగా, వెళ్దాం ఈ సంవత్సరం ఎట్టి పరిస్థితుల్లో వెళ్దాం అని చెప్పి నెల నెల ఇంత డబ్బులు అవును వేసుకుని ఉంటారు. అవును అసలు ఆ ప్రయత్నం ఆ సంవత్సరం కాస్త 10 ఏళ్ళు అయిపోతుంది, కొంతమందికి 15 ఏళ్ళు అయిపోతుంది. ఇప్పటి అవును, వరకు మా అవును. వంశంలో వెళ్ళిన వాళ్ళు లేరండి, అవును కరెక్ట్. అలా కూడా వెళ్దాం చెప్తుంటారు. అనుకుంటున్నాం కానీ కుదరట్లేదు, ఎందుకు అవ్వట్లేదు. స్వామి మమ్మల్ని అనుగ్రహించట్లేదండి, మేమేం పాపం చేసుకున్నాము అనే వాళ్ళు ఉంటారు. గురువు ఉంటారు, గారు ఉంటారు. ఎందుకు అవును. ఇలా జరుగుతుంది అసలు? అంటే చెప్తున్నాను కదమ్మా, ఎన్నెన్నో జన్మల్లో చేసిన కర్మ, ఆ కర్మతో ఆ కష్టాలు వాళ్ళు పడటంతో అది రానివ్వట్లేదు ఆయన దగ్గరికి అనమాట. Hmm. మనం వాటి అన్నిటినీ అధిగమించి చాలా గట్టిగా ఉంటే ఈ జన్మలో అయితే వచ్చే జన్మ వెళ్ళగలుగుతాం, Hmm. తప్పకుండా వెళ్ళగలుగుతాం. ఆయన Hmm. తప్పకుండా దగ్గర తీసుకుంటాడు. ఆయన రావద్దని మనం అంటలేదు, మనం చేసుకున్నది ఏదో మనకి ఇందాకన్నానే, ఏమో మనం ఏ జన్మలో ఏం చేసుకున్నామో మనకు తెలియదు కాబట్టి ఇంత ప్రయత్నించినా మనం వెళ్ళలేకపోతున్నాం అంటే. Hmm. కానీ ఇంకోటి మనం ఏం గ్రహించాలంటే, నేను వాళ్ళందరికీ ఒకటి చెప్తాను, Hmm. సరే మీరు వెళ్ళలేకపోతున్నారు, ఏదో జన్మల్లో మనం ఏదో చేసుకున్నాం కాబట్టి Hmm. ఆ అదృష్టం మనకి ఆయన ఇవ్వట్లేదు దగ్గరికి వచ్చి దర్శించుకోవడానికి. కానీ ఆయన లేని ప్రదేశం ఎక్కడ ఉంది దృష్టిలో? నిజం, అది సర్వ మాత్రం ఆయన ఇక్కడ కూడా ఉన్నాడు. ఇప్పుడు మనం అంతా వింటూనే ఉంటాడు, ఆయన వీళ్ళు ఏం చెప్పుకుంటున్నారు వింటాడు కదా, చూస్తారు, వింటారు మన కూడా. ద్వారా పలికిస్తాడు, మన ద్వారా అన్ని వింటాడు. వింటారు. ఆయన లేని ప్రదేశం ఎంతమందికి ఆయన కళలో స్వప్న దర్శనం ఇవ్వటాలు ఎన్నో చెప్తుంటాం కదా. Hmm. అండ్ మన దగ్గర ఉన్నలో ఆలయాలు బోళ్ళు ఉన్నాయి, ఏ ఆలయానికన్నా దర్శించుకుని భావన చేసుకుంటే చాలు. Hmm. ఇప్పుడు చిలుకూరులో ఆయన ఎలా వెలిసాడు, ఎవరో Hmm. భక్తులు అక్కడ దాకా వెళ్ళలేకపోతున్నారు అనేప్పుడు ఆయన కోసం ఆయన ఆయన వెలిసాడు, వచ్చారు. అవును. వచ్చారు. Hmm. అలా నేను అంతటి కరుణామయుడు కాబట్టి ఆయన్ని మనం ఎక్కడి నుంచి కొలిచినా, అసలు ఏ నామంతో పిలిచిన ఆయన గోవిందా అని ఒక్కసారి పిలిస్తే పలుకుతాడు. ఆయన కోసం చెప్తున్నానే, నువ్వు ఏ పెద్దగా సంస్కృతంలో పెద్ద అన్ని చదవ కూడా అవసరం లేదు, Hmm. ధర్మంగా నాయన నువ్వు ఉన్నావు, నువ్వు చూసుకుంటావు, ఇందా చెప్పాను, Hmm. అలా అనుకుంటే చాలు. అసలు ఆ కొండకేట, తిరుమల కొండకే మనం ఎన్నో పేర్లు ఉన్నాయంట. ఏమిటి, నారాయణాద్రి, వృషభాద్రి మనం వింటామే, కొండలకి కొండలకి అనమాట. అసలు ఆ కొండ మొత్తం కృతయుగంలో కనకాద్రి అని పిలిచేవారమ్మా. ఎందుకంటే అది మొత్తం బంగారం. కనకం అంటే బంగారం కదా, అవునండి. కొండలు మొత్తం కూడా బంగారమే. మొత్తం ఇది కలియుగం కాబట్టి మనకు ఆ శిలారూపంలో కనపడుతున్నాయి. అసలు యాక్చువల్గా అది మొత్తం బంగారంగా ఉంటుంది, అందుని కనకాద్రి అని పిలిచేవారు. ఇప్పటికీ కూడా మీరు ఎప్పుడైనా గమనించండి, ఎప్పుడైనా మీరు 3:30-4 ఆ వేళల్లో వెళుతున్నప్పుడు, వర్షాలు పడినప్పుడు ఎండ సన్ అటు పడితే గోల్డెన్ కలర్ లో మెరుస్తాయి ఆ కొండలన్నీ. సైడ్ నుంచి చూస్తే మనం చూడొచ్చు, మెరుస్తూ ఉంటాయి. అండ్ ప్రళయం అప్పుడు ఏంటంటే
నేను చెప్పాను ఎన్నో యుగాల క్రితం ప్రళయం జరుగుతుంది. ఆ ప్రళయం జరిగినప్పుడు ఆ ప్రళయం నీరు ఆ కొండలు ఎత్తుకొచ్చింది. అందుని వాటర్తో ఎరోడ్ అయి ఉంటుంది. నువ్వు ఈసారి వెళ్ళినప్పుడు గమనించండి, కొండలు ఇలా చెక్కేసినట్టు ఉంటాయి. సైడ్ నుంచి అంతా కూడా వాటర్ ఆ లెవెల్కి వచ్చింది అనమాట. అక్కడ ఇప్పుడు కోట్ల సంవత్సరాల క్రితం జరిగిన సంగతి. ఇది జరిగిందని సైంటిఫిక్ గా కూడా వాళ్ళు అక్కడ శిలాతోరణం అని ఉంటుంది, అక్కడ ఒక బోర్డు కూడా పెట్టారు. న్యాచురల్ ఎరోజన్ కొన్ని సంవత్సరాల క్రితం అక్కడ దాకా ఏంటంటే ఎప్పటి నుంచో కొన్ని కోటి సంవత్సరాల నుంచి ఉన్నవారనమాట ఆయన. కానీ ఒకటి పిక్చర్ లాగా ఇలా చూపిస్తారు, స్వామి స్వయంగా ఇలా పడుకుని ఉన్నట్లుగా ఆ కొండ ఆకారం ఎన్నో ఒక సైడ్ నుంచి చూస్తే స్వామి ముఖం అంతా అలా కనిపిస్తుంటుంది, పడుకున్నట్టు కనిపిస్తుంది. అలాగే దిగుతున్న దారిలో మనం కొండలన్నీ కూడా గరుత్మంతుడు ఇలా ముందుకు వచ్చినట్టు గరుత్మంతుడి రూపం కనిపిస్తుంది కదా వెనకాల చివరి భాగంలో ఆయన ఉన్నట్టు. అలా ఏంటంటే చెప్పానే కనుక అది సాక్షాత్. అండ్ ఇంకా విశేషం ఏంటంటే ఆ కొండల్లో అంతర్వాహిని, ఇప్పుడు మనం వెళుతుంటే ఎన్నో చోట్ల నుంచి నీళ్ళు ఇలా కారుతూ ఉంటాయి. ఆ కొండల్లో అంతర్వాహినిగా విరజ నది ప్రవహిస్తూ ఉంటుంది. విరజ అంటే వైకుంఠంలో ఉండే నది. వైకుంఠంలో విరజా నది ప్రవహిస్తుంటుంది. ఆ విరజా నది సాక్షాత్ ఆయన ఉన్నారు కాబట్టి ఆయన పాదాల కింద ప్రవహిస్తూ ఉంటుంది. ఆ పాదాల కింద ప్రవహిస్తూ ఈ తిరుమల కొండల్లో ప్రవహిస్తూ ఎన్నో తీర్థాలు ఉంటాయి. చాలా తెలియని తీర్థాలు కూడా ఉన్నాయి కదా. చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి. అసలు కొండ మీద తల్లి 1008 తీర్థాలు ఉంటాయి. దాంట్లో 108 చాలా పుణ్యప్రదమైనవి, మనకి బాగా తెలిసిన తీర్థాలు కొన్ని. ఇంకా వాటిలో సప్త తీర్థాలు అంటారు. మన ఇప్పుడు ఈ ఆకాశ గంగా పాప వినాశనం ఇవన్నీ, ఇవి మనకి తెలిసినవి మనం నిత్యం పెడుతుంది. సో ఆ తీర్థాలన్నీ ఏంటి, ఎన్నో కోట్ల సంవత్సరాలుగా ఆ తీర్థాల దగ్గర మహర్షులు తపస్సు చేసుకునే ప్రదేశాలు అవన్నీ కూడా. దేవతలు తపస్సు చేసుకుని కొన్ని తీర్థాలు ఏంటి దేవతలే సృష్టించినవి అక్కడ. ఆయా కాలాల్లో ప్రతి తీర్థానికి కథలు ఉన్నాయి. అసలు అంటారు ఆ 108 తీర్థాల పేర్లు కూడా ఉంటాయి వెంకటాచల మహత్యంలో. 108 తీర్థాల పేర్లు ఉంటాయి. ఆ పేర్లను స్మరించినా పుణ్యం వస్తుందంటారు. కనీసం మనం ఇవి మనకి ఆకాశగంగా వాపనిస్తున్న అయితే కనపడుతూనే ఉంటాయి. సో ఈ తీర్థాలన్నిటి నుంచి కూడా ఈ విరజా నది లోపల అంతర్వాహినిగా ప్రవహిస్తూ ఈ కొండల నుంచి కారుతూ ఉంటుంది. అందుకని మన వాళ్ళు నువ్వు నడిచెక్కుతున్నప్పుడు ఇలా దోశలు పెట్టి నీరు తాగుతుంటారు, వెళ్ళే నీళ్ళు. ఎందుకంటే అంత ప్యూర్ వాటర్ అన్నమాట. ఎంత స్వచ్ఛంగా ఉంటాయో, ఎంత స్వచ్ఛంగా ఉంటుంది ఆ వాటర్. వాటిలో తీయగా అనిపిస్తాయి. అందులోనూ కొండలు కూడా 7 కొండలు అని చెప్తారు కదా మొత్తం. అవే ఆ పేర్లు ఎందుకు వచ్చాయి? అది 7 కొండలు అనేది మనం నిర్దిష్టంగా అన్ని కలిసిపోయి ఉంటాయి. ఇలా డిమార్కేట్ చేయలేం మనం, ఈ కొండ ఈ కొండ ఈ కొండ అలా. ఒకటి వృషభాద్రి, ఉషాద్రి, నారాయణాద్రి అట్లా అలా అంటాం, పిలుస్తాం. ఇలాగ అంజనాద్రి అంటే హనుమంతుడి వాళ్ళ జన్మస్థలం అనమాట. ఇప్పుడు మనం జాపాలి అని చెప్పి క్షేత్రం చూస్తున్నాం కదా, అక్కడ అంజనాదేవి తపస్సు చేస్తే ఆ అనుగ్రహంతో అక్కడ హనుమంతుడు పుట్టింది ఆ కొండల్లోనే పుడతాడనమాట. అందుని మనం ఆ కొండలు, నీ తిరుమల కొండ మీద నీకు అక్కడక్కడ హనుమంతుడు కూడా కనిపిస్తాడు, విగ్రహాలు కనపడతాయి. మామూలు ఎదుర్కొంటానే నీకు బేడి హనుమాన్ అంటాం చూస్తాం కదా, కొబ్బరికాయలు అవి కొడతారు కదా, కుబ్ర వెలిగిస్తారే. అది యాక్చువల్లీ బేడి హనుమాన్ కాదు, దాని పేరు ఒరిజినల్ గా యాక్చువల్లీ భేటీ హనుమాన్. భేటీ ఏంటంటే ఒక టైంలో చాలా కాలం క్రితం మహంతులు అంటే ఉత్తర భారతదేశంలో ఉండేవాళ్ళు, వాళ్ళ ఆధీనంలో ఉండేది గుడి అంతా, సాధువులు వాళ్ళందరూ. వాళ్ళు సాయంత్రం అప్పుడు భేట్ అంటారంటే కలిసి కూర్చోవటం కదా, మాట్లాడుకోవటం. ఈ ప్రదేశంలో కూర్చునేవాళ్ళు హనుమంతుడు ఉన్న చోట. వాళ్ళు ప్రతిష్ఠించిన హనుమంతుడు ఆయన, వాళ్ళు ప్రతిష్ఠించిన హనుమంతుడు. తర్వాత వచ్చింది తిరుమలలో కొండల మీద ఒక్క స్వామివారు ఒక్కడే ముందు నిలిచినవాడు, మిగతా విగ్రహాలన్నీ తర్వాత వచ్చినవి. లోపల ఆలయంలో నరసింహస్వామి విగ్రహం ఉంటుంది, అవన్నీ తర్వాత. అండ్ ఒకళ్ళు మాతవి, పైన బయట ఉండే హనుమంతుడు, ఇవన్నీ తర్వాత ఆలయంలో వచ్చిన విగ్రహాలు తప్పితే మొట్టమొదట ఆయన ఒక్కడే అనమాట. ఏకశిలామూర్తి అంటే ఆయన అసలు ఏకమూర్తి ఆయన ఒక్కడే అలా ఉన్నాడు. తర్వాత కాలంలో వచ్చినవి ఇవన్నీ కూడా. అందుకని ఆ హనుమంతుడిని వీళ్ళు భేటీ హనుమాన్ అనేవాళ్ళు. అక్కడ కూర్చుని ఈవినింగ్ ఉండేవాళ్ళు అనేవాళ్ళు. అది కాస్త కాలక్రమంగా బేడి హనుమాన్ అయింది. అలాగే
మనకి జాపాలి ఎలా తెలుసు జాపాలి నీకు తెలుసు. హనుమంతుడిది. అండ్ ఇంకోటి ఏమో మనం అదేంటి వేద పాఠశాల, ధర్మగిరి వేద పాఠశాలకు వెళ్తుంటే ఆ దారిలో ఒక హనుమంతుడు ఆంజనేయ స్వామి దేవాలయం ఒకటి ఉంటుంది. ఆ హనుమంతుడి విగ్రహం అది కూడా చాలా పవర్ఫుల్ తల్లి. ఎప్పుడన్నా మన వాళ్ళని చెప్తారు, చాలా మంది తెలియదు అక్కడ ఉన్నట్టు. నేను వెళ్ళలేదు గురుగారు, ఎంతో ఈసారి పవిత్రంగా ఖచ్చితంగా ఉంటుంది, చూస్తాను. కామ్గా ఉంటుంది. అడవి మొత్తం అది ప్రాంతం, అడవి ప్రాంతం. ఉమ్. ధర్మగిరికి వెళ్ళారు, ధర్మగిరి వేద పాఠశాల కొండ మీద. ధర్మగిరి వేద వేద పాఠశాల ఎవరినన్నా ఇప్పుడు యాక్చువల్గా వెళ్ళొచ్చు మామూలుగా, ఈ ఆ కార్లు అవన్నీ వెళ్తాయి అక్కడికి. ధర్మగిరి అంటే తీసుకెళ్తారు. వెళ్తుంటే ఆ వేద పాఠశాలకి వెళ్తుంటే లెఫ్ట్ లో నీకు ఈ హనుమంతుడి టెంపుల్ కనపడుతుంది. నేను సాయంత్రం ఇప్పుడు కూర్చున్నప్పుడు నేను 2-3 సార్లు చూశాను. సాయంత్రం వేళల్లో ఎస్పెషల్లీ 6:30, 7, 8 అప్పుడు ఒక్కొక్కప్పుడు సాక్షాత్ హనుమంతుడు వస్తాడు ఇప్పటికీ కూడా అక్కడికి. ఇప్పటికీ హనుమంతుల వారు తిరుగుతుంటారు ఆ కొండల మీద. చిరంజీవి కదా, ఇప్పటికీ ఉన్నారు, ఇప్పటికీ తిరుగుతుంటుంటారు. అండ్ అసలు ఇందాక చెప్పాను కదా, రాముల వారు కూడా త్రేతాయుగంలో రాముల వారు కూడా ఇట్లా సీతాన్వేషణలో వెళుతున్నప్పుడు ఈ తిరుమల కొండ మీదకి వస్తారు ఆయన. నేను అసలు అడుగుదాం అనుకున్నా ప్రశ్న, రాముల వారు కూడా వెంకటేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకున్నారు అని అంటారు. తిరుమల అప్పటికే ఉన్నారు స్వామి, అప్పుడు వస్తారనమాట. అప్పుడు చాలా ఉన్నాయి విశేషాలు దానికి సంబంధించినవి. రాముల వారు కూడా చేశారనమాట. అంటే అందుకని ఇంత పవిత్రత ఆ కొండ, అంటే అంత పవిత్రత ఇప్పటికీ కూడా మనందరికీ ఇంత వెళదాం అనిపించడం, ఇంత అనిపించడం, అంత పవిత్రత, అంత పవర్ అన్నమాట. అండ్ అసలు మామూలుగా ఏంటంటే వాళ్ళు ఇందా చెప్పాను కానీ నేను అన్ని దేవతలు రూపాలు ఉన్న స్వరూపమే అది. ఇప్పుడు ఆలయానికి నీకు మెయిన్ ఆలయం ఉంటుందా, ఆలయానికి పైన 4 దిక్కులా 4 సింహాలు ఉంటాయి. మామూలుగా సింహం అంటే మామూలుగా మనం అమ్మవారికి చెప్తాం కదా. అలాగే నీకు అక్కడ అభిషేకం ఎప్పుడు జరుగుతుంది, శుక్రవారం అభిషేకం చేస్తారు. అలాగే వాళ్ళు తిరుప్పావడ అని ఒక సేవ చేస్తారు. గురువారం స్వామివారికి ఎదురుకుండా ఇంత పులిహార పోసి నైవేద్యం పెడతారు ఆయన. ఏంటంటే మూర్తిని శాంతింపజేయడం కోసం. చాలా శక్తివంతమైన రూపం కాబట్టి అన్నశాంతి జరగడం కోసం దీన్ని ఏం చెప్తారంటే, కొంతమంది పురాతన కాలంలో, ఇందాక నేను చెప్పాను మొట్టమొదటి కాలంలో ఆటవిలుకలు ఉన్న రోజుల్లో అక్కడ జంతు బలి జరిగేది నివేదనగా శాంతించడం కోసం. ఇప్పుడు మన గ్రామదేవతలు శాంతింపడం చేస్తాం కదా, ఇస్తారే గురువారాలు చేస్తారు, అవునా? సో దానిని రామానుజాచార్యుల వారు వచ్చిన తర్వాత సాత్విక మూర్తిగా చేసి ఈ అన్న శాంతి చేస్తున్నారు. అందుకని గురువారమే అన్నప్రాసకు వస్తారు. అక్కడ ఉదయం పూట జరుగుతుంది. తెల్లవారుజామున తిరుప్పావడ సేవ అంటారు. అన్నరాశి పోసి ఆ మూర్తిని శాంతిస్తారు. రోజు ఇన్ని లక్షల మంది, ప్రతిరోజు లక్షల మంది వచ్చి పెడుతుంటారంటే అందుకోసం. అండ్ అంత శక్తి స్వరూపం కూడా అన్నమాట. చాలా ఎంత శక్తి స్వరూపం కాకపోతే ఇన్ని కోట్ల సంవత్సరాలుగా ఇంతమందిని ఆయన చూసుకుంటూ కాపాడుకుంటూ వస్తున్నాడు. మీరు మాట్లాడుతున్నంత సేపు ఆయన అలా ఉండి ఆయన వైభవం చెప్పించుకుంటున్నాడని అనిపిస్తుంది. అలా మన కోసం ఇలా ఉన్నాడంటే ఆయన అసలు ఎంత శక్తి. అండ్ ఎంత శక్తి లేకపోతే రోజు నీకు ఎక్కడా ఉండదు. చూడు, 1,00,000 మంది పొద్దునే వస్తారు, ట్రైన్లలో బస్సుల్లో పడొస్తారా, ప్రైవేట్ వెహికల్స్లో పడొస్తారు. ఏదో విధంగా దర్శనం జరిగిపోతుంది. అండ్ మధ్యాహ్నం భోజనం వాటికి మళ్ళీ పొద్దున వెళ్ళిపోతారు. మళ్ళీ నెక్స్ట్ డే ఇంకో 1,000 మంది ఇలా నిరంతరం ఇంతమంది వస్తూ. అండ్ చాలా చోట్ల ఏమవుతుంది, చిన్న చిన్న ఆలయాల్లో అక్కడ మీకు ఏదో 10,000 మంది వచ్చారు, ఏదో స్టాంపీడ్ అయింది, 4 ఇట్లా ఇలా ఏమీ జరగకుండా ఇన్ని వేల సంవత్సరాలుగా ఇంతమంది జనం వస్తున్నా ఈ బ్రహ్మోత్సవాలప్పుడు ఇసుకేస్తారు అలా అయినా అక్రమంగా జరిగిపోతున్నాయంటే ఆయన వైభవం, ఆయన నీళ్ళ కాకపోతే చేతుల్లో పెట్టి కాపాడుతున్నాడు. అంతే వచ్చిన వాళ్ళందరినీ ఆయన కాపాడుతున్నాడు. అంత శక్తి ఉండటం బట్టి ఆయన అలా చూసుకుంటున్నాడు కాబట్టి రోజు సక్రమంగా అంటుంటారు అక్కడ ఆలయ అధికారులు కూడా. ఇప్పుడు మాట్లాడుకుంటారు, మాదే ఉందండి, మేము ఏదో డ్యూటీ చేస్తున్నట్టు అలా ఉంచుంటాం, ఇది వీళ్ళు అంటే. కానీ ఆయన చూసుకోవడం బట్టే ఏమి చక్కగా జరుగుతున్నాయి, ఇవన్నీ పెడుతున్నాయి, ఇన్ని సంవత్సరాలుగా పెడుతున్నాయంటే. అండ్ ఆ నేల కూడా నేను అందరికి చెప్తాను, మీరు కొండ మీద నడుస్తున్నారంటే మీరు నడుస్తున్న నేల అయితే
మారలేదు కదా, ఎప్పటి నుంచో అదే కదా, ఇన్ని తరాలైనా అవును. అదే. మీరు ఏమో ఒకప్పుడు అన్నమే వేసిన అడుగులో మీరు వేస్తున్నారేమో అదే కాలువి, బా. అంతే కదా. ఎంత పెద్ద ఆయన విషయం. అన్నమే కూడా ఇలాగే నడుచుకుంటూ వెళ్ళి దర్శనం చేసుకున్నాడు ఆయన్ని. ఉమ్. ఏమో ఆయన అదే వేస్తున్నామేమో. ఆ ఓ మార్గంలో. త్యాగరాజు వారు వచ్చారు, త్యాగరాజ స్వామి వారు వచ్చి దర్శించుకున్నారు ఉమ్. స్వామిని ఒకసారి. ఉమ్. ఆయన వచ్చినప్పుడు ఏమవుతుందంటే అప్పుడే తెర వేసిస్తారు. ఉమ్. తెర త్యాగరాజ వేసి స్వామి వారు వచ్చినప్పుడు. త్యాగరాజు వచ్చినప్పుడు వెళ్ళేటప్పటికి ఆయనకి తెర వేసి ఉంటుంది, ఈయనకి దర్శనం జరగదు. ఉమ్. వెంటనే ఆయన ఒక కీర్తన పాడతాడు, తెర తీయగరాదా తిరుపతి దేవరా అంటాడు. ఆ. ఇలా కీర్తన పాడగానే అలా పడిపోతుంది కాస్త తెర, బా. అంతటా ఇచ్చి వేసింది ఆయన తెర, దర్శనం ఇస్తాడు. దానంతట అదే. ఆ. తెర తీయగర తిరుపతి దేవరా అని చెప్పి కీర్తన పడతాడు. ఉమ్. సో అంతటి మహానుభావులను, అండ్ ఇందాకైతే దేవతలే చెప్తున్నాను, ఉమ్. దేవతలే వస్తున్న ప్రదేశంలో కాలు పెడుతున్నాము, మనం కింద మనం వేసిన అడుగు వాళ్ళ అడుగులను మనం వేసాము. కానీ అక్కడ ఆ ప్రదేశానికి అంత పవర్ ఉంటుంది. పవర్ ఉంది, కానీ అక్కడ అడుగు పెట్టడమే మనకి చాలా. అద్భుతమైన సుగంధ ద్రవ్యాలతో కూడుకున్నటువంటి ఒక పరిమళం ఆ, వచ్చేస్తుందండి. ఆ, అంతా ఆ ఏరియాలోకి వెళ్ళగానే మనకి వచ్చేస్తుంది. నిజం అదైతే. చాలా అసలు చెప్పాను మనం ఒక ప్లెజెంట్ స్టేట్ ఆఫ్ మైండ్ లోకి వెళ్ళిపోతాం. మనకి ఆయన శరీరం- ట్రాన్స్ అంతా ట్రాన్స్ అంతా వెంకటేశ్వర స్వామి అంతే వారిది. అంతే అంతే. అండ్ చాలా. ఆయన అసలు ఆయన రోజు కూడా అందరు చెప్తారు, ఉమ్. ఒక్కొక్క రోజు చాలా సంతోషంగా కనపడతాడని చెప్తారు. ఉమ్. ఎందుకంటే ఆయనకు తెలుసు ఈరోజు వస్తున్న వాళ్ళలో చాలా బ్రహ్మాండమైన భక్తుడు ఎవరో వస్తున్నాడు, మహానుభావుడు. ఉమ్. ఈ ఇన్ని లక్షల మందిలో కొంతమంది ఎంత తల్లి, మనం అందరం మనకి ఇన్ని సదుపాయాలు ఉన్నాయి, కానీ నేను చూస్తుంటాను తమిళనాడులో కొన్ని ఊళ్ళ నుంచి 150-200 కిలోమీటర్లు నడిచి వచ్చి దర్శించుకుంటారు. నడిచి 30 ఓపిక, కాళ్ళకి చెప్పులు వేసుకోకుండా, ప్రేమ, కాళ్ళకి దేవుడు. చెప్పులు వేసుకోకుండా, ఎంత అపారమైన భక్తి వాళ్ళందరిది. చిన్న చిన్న పిల్లల్ని పట్టుకొని పిల్లల్ని వస్తారండి, పట్టుకొని చంకలు ఎత్తుకొని, ఎత్తుకొని, మెళ్ళ మీద పెట్టుకొని. భుజాల మీద పెట్టుకుని ఎక్కుతుంటారు. నిజం. వాళ్ళు అసలు మేము వెళ్తున్నప్పుడు చూస్తాం, హైవే మీద నడుస్తూ వెళ్ళిపోతుంటారు అట్లాగా. వాళ్ళ చివరికి పాపం ఏంటంటే ఈ మే టైంలో కాళ్ళు కాలిపోతాయని గోను సంచులు కాళ్ళు కట్టుకుంటారు తల్లి. గోను సంచి గుడ్డ, చెప్పులు మాత్రం వేసుకోరు వాళ్ళు. ఉమ్. వేసుకోకుండా గోను సంచి కట్టుకుని ఏంటి తమిళనాడు, కర్ణాటక, చిత్తూరు మనకి ఈ ప్రాంతాల ఎక్కువ నుంచి ఉంటారు కదండి. 100-150 కిలోమీటర్లు ఊళ్ళ నుంచి బృందాలుగా బయలుదేరి ఉమ్. స్వామిని దర్శించుకోవడానికి వస్తారు నడిచి. నిజం. ఎటువంటి అపారమైన భక్తి, మనం ఏదో చూసి అనుకుంటాం మనదే చాలా భక్తి అని. అటువంటి భక్తులు వస్తే ఎంతో ఆనందపడిపోతాట. ఆయన అనుకుంటాట, వీళ్ళు వచ్చారు ఈరోజు. అంతకుముందు ఏంటంటే అంతటి భక్తి, ఆయనకి సంతోషం ఇంత అంత కదా. ఆయన చెప్పాను కదా, ఆయన కల్మషం లేని భక్తి. ఆయన వాళ్ళందరూ అతి సామాన్యులు, వాళ్ళకి ఏ బ్రేక్ దర్శనాలు ఏముండవు. కానీ Normal ఎప్పుడు దర్శనం. కూడా అందరికీ నేను చెప్తాను, ఉమ్. మనం ఆయన చూసామా లేదా అని కాదు, ఆయన మనం చూసాడా లేదా నిజం. అది కావాల్సింది, మనకి కావాల్సింది. ఉమ్. ఆ, మనం ఆయన చుట్టం కంటే ఆయన ఎవరిని చూస్తున్నాడు అన్నది. ఉమ్. సో మనం అంత అక్కడికి వెళ్ళినప్పుడు, అందుకు నేను అంటాను మన వాళ్ళకి, ఆయన మీరు ఆ కొండ మీద అడుగు పెట్టడమే అపురూపం, వెళ్ళటం అపురూపం అయినప్పుడు. ఇప్పుడు చూడు 10-15 ఏళ్ల నుంచి ఇంకా వెళ్ళలేదు అనుకుంటున్నాం అన్న వాళ్ళే, ఆ వెళ్ళిన సమయంలో ఆ కొండ మీద ఉన్నంత ఆ రోజుల్లో మీరు అక్కడికి వెళ్ళి మళ్ళీ ఏదో సినిమాల గురించి మాట్లాడటం, పాలిటిక్స్ గురించి మాట్లాడటం, నేను మా తమ్ముడు ఇలా అన్నాడండి, లేకపోతే వాడు వేరే ఇట్లా అని ఆలోచనలేని మళ్ళీ లౌకికం అనేవి ఉండకూడదు. మాట్లాడకూడదు. కొండ మీద ఉన్నంతసేపు ఇక మీరు ఈ రోజు ఈ కట్టడాలు చూస్తున్నారు, ఇవి చూస్తున్నారు, ఇవన్నీ వదిలేయండి. ఉమ్. సాక్షాత్తు సృష్టి మొత్తానికి కారణభూతుడైనటువంటి స్వామి అలా నుంచుని ఉన్నాడు అక్కడ మన కోసం. ఉమ్. ఆ వైభవం అంత ఉన్నప్పుడు, అండ్ నువ్వు నుంచుని బయట నుంచి ఎక్కడ మాట్లాడుతున్నావు అనుకుందాం, నువ్వు నుంచుని చోట ఒకప్పుడు ఈ కాటేజీలు అన్నీ లేనప్పుడు ఉమ్. సత్రాలు ఉండేవి, అన్ని సత్రాలు. చిన్న చిన్న చౌల్ట్రీస్ ఉండేవి. ఉమ్. ఇంకా చెప్పాలంటే ముందు యాక్చువల్లీ పూల తోటలు బాగా ఉండేవి కొండ మీద, ఆహా. అంతా పూల తోటలు. పూల తోటలు. ఉమ్. యాక్చువల్లీ తిరుమలకి ఇంకొక పేరు కూడా ఉంది, పుష్ప మండపం అంటారు తిరుమలని. ఓ. ఎందుకంటే ఆయన పుష్పాలంక ప్రియుడు, అసలు ఒక పేరుంది. ఉమ్. ఈ వైష్ణవ క్షేత్రాలకి ఒక్కొక్క 3 భోగ మండపం అని ఇలా ఉన్నాయి. ఉమ్. ఇలా దీనికి పుష్ప మండపం అంటారు తిరుమల. ఉమ్. ఎందుకంటే బ్రహ్మాండమైన పూల తోట ఉండేవి ఉమ్. కొండ- ఆ కొండంతా. సేవకి చాలా మంది ఆళ్వార్లు వచ్చి ఆ, పుష్ప చాలా చేసేవాళ్ళు ఇప్పుడు కదండి. ఆ. ఇప్పుడు మనం రాంబగీచా అంటామే, అందుకని అవి కొన్ని కాటేజీల పేర్లు అయ్యాయి ఇప్పుడు. అవును. ఇప్పుడు రాంబగీచా అంటే అక్కడంతా ఒక తోట ఉండేది. ఉమ్. అలాగే ఎస్పీటీ కాటేజ్ అంటారు వాళ్ళు, సురాపురం తోట అని. ఉమ్. సురాపురం జమీందారు ఒక తోట కట్టించాడు. ఆహా. అవే సురాపురంతో ఆ ఏరియాలో ఇప్పుడు కాటేజీలు వచ్చాయి, తోటలు వెళ్ళిపోయాయి. కాటేజీలు వచ్చేసినాయి, అవును. తోటలు వెళ్ళిపోయి చాలా కాటేజీలు కొత్తగా వచ్చేసాయి, వచ్చినాయి కాటేజీలు. చాలా వచ్చేసాయి. సో మనం ఇప్పుడు అక్కడ నుంచుని బయట నుంచి ఏదో టీ తాగుతూ ఏదో మాట్లాడుకుంటున్నాం అనుకో, ఆ నుంచున్న ప్రదేశంలో ఒకప్పుడు అన్నమే కూర్చుని ఉండొచ్చు, అన్నమే నుంచుని ఉండొచ్చు కదా. అసలు ఆలోచించుకుంటేనే మనకి ఎంత సంతోషంగా అనిపిస్తుంది. బికాస్
అన్నమయ్య కొండకొచ్చి కొన్ని రోజులు ఉండి ఒక వైష్ణవ దీక్షిస్తాడు ఈయనకి. ఆ, కొన్ని రోజులు ఉండి వెళతాడు కొండ మీద. ఇంతటి మహానుభావులు వీళ్ళందరూ ఏం నేలైతే అదే కదా. ఇప్పుడు బిల్డింగ్ రాని ఏమీ రాని 2 చెట్లు ఉన్నాయనుకుందాం, ఏమీ లేవనుకుందాం, అదే నేల మీద మనం కూడా నుంచుంటున్నాం వెళ్ళి. సో ఇంతటి మహానుభావులు దేవతలు తిరిగిన నేలకి ఎంత శక్తి ఉంటుంది, ఎంత శక్తి ఉంటుంది. ఆ శక్తిని మనం గ్రహించగలగాలి, అది అనుకోవాలి. అంత శక్తి ఉండబట్టి అది మనకి తెలుస్తుంది. ఏమో ఇంత జరుగుతుంది, ఇంత పవర్ ఉంది, ఇంత అనుకుంటాం. కానీ ప్రదేశంలో కూడా ఇంత శక్తి ఉంటుంది కదా. ఇన్ని సంవత్సరాలు అసలు నిత్యం నీకు పొద్దు నుంచి సాయంత్రం దాకా ఎన్ని ఉత్సవాలు, ఎన్ని ఆరాధనలు, సంవత్సరం పొడుగున ఉత్సవాలే. మనం ఇంకోసారి మాట్లాడుకుందాం ఎన్ని రకాల ఉత్సవాలు జరుగుతాయి తిరుమలలో. ఎన్ని రకాల ఉత్సవాలు అంటే వారోత్సవం, నిత్యోత్సవం, పక్షోత్సవం అంటారే వాళ్ళు. రోజు కళ్యాణం, ప్రతి సంవత్సరం కళ్యాణం జరుగుతుంది, వసంతం, ఎన్ని ఉత్సవాలు. ఇంత వైభోగం ఉంటే ఎంత పవరు, ఎంత శక్తి ఆ ప్రదేశానికి ఉంటుంది. చాలా ఇంకా అలా ఉంటే వింటూనే ఉండాలనిపిస్తుంది. ఒక్క విషయం చెప్పుకున్నాము. ఒకప్పుడు తల్లి ఆలయం మహాద్వారం అంటాం కదా, మహాద్వారం గురించి కూడా తర్వాత మాట్లాడదాం ఒకసారి. దాని ఎదురకుండా ఒక పెద్ద చింత చెట్టు ఉండేది, చాలా పెద్ద చింత చెట్టు. ఆ చింత చెట్టు మొదల్లోనే ఈ స్వామి వారు ఒక పుట్టలో వేసుంటారు అనమాట. మొట్టమొదట ఫస్ట్ దర్శనం ఇచ్చేది అలాగే. ఆ కథ మళ్ళీ చెప్పుకున్నాము. ఆ చింత చెట్టు ఎంత పెద్దదంటేట ఎంత వ్యాపించి ఉండేదంటే ఒక చోట పువ్వులు పూస్తుండేవి, ఒక చోట కాయలు కాస్తుండేవి, అన్ని సీజన్స్ నుంచి అన్నీ ఉండేవి. అండ్ ఆ చింత చెట్టుని సాక్షాత్తు ఆదిశేషుడి స్వరూపం అనేవారు. ఆదిశేషుడే ఆ విధంగా వెలిశాడు. ఎందుకు కింద స్వామి వెలిశాడు కదా పుట్టలో, ఆయనకి నీడగా పట్టడం కోసం వెలిశాడని. ఆ తర్వాత గోపీనాథుడని ఆయన కల్లో కనపడి చెప్తాడు, నువ్వు పైన వచ్చి రమ్మంటే. అప్పుడు అది మళ్ళీ చెప్పుకుందాం ఎలా దర్శనం ఇచ్చాడు స్వామి, మొట్టమొదటి దర్శనం ఎవరికి జరిగింది అని చెప్పి. సో ఈ చింత చెట్టు గురించి అన్నమయ్య కూడా ఒక కీర్తనలో అంటాడు, చింత చెట్టు కింద వెలిసిన వాడివి నువ్వు అని. అయితే అది తర్వాత కాలంలో ఈ మహాద్వారం అది కడుతున్నప్పుడు అప్పుడు అది తొలగించబడిందిట ఆ చెట్టు. కానీ అంటారు ఇప్పటికీ కూడా మంచి ఏంటి, మనం ప్యూరిటీ ఆఫ్ మైండ్, ఓకే, సిద్ధులు యోగులు ఇవన్నీ సరే, సాధనా మార్గం ఉన్న వాళ్ళు అన్నీ సరే, నువ్వు అంత సంకల్పం చేసుకుని నాయన నాకు ఒక్కసారి అది కూడా దర్శనం ఇవ్వు అంటే, అటువంటి వాళ్ళకి ఇప్పటికి ఆ చెండు చెట్టు ఒక్క క్షణం కనపడుతుంట అక్కడ ఉన్నవాళ్ళు. అక్కడ స్వామి ఇప్పటికీ ఆ సంకల్పం చేసుకున్న వాళ్ళకి, అంటే నువ్వు ఆలయం ఎదురకుండా కొంచెం దూరంగా నుంచి ఆయనకి ఒక్కసారి నమస్కారం పెట్టి, లోపల స్వామివారిని తెలుసుకుని నమస్కారం పెట్టి, అది ఎందుకంటే ఆదిశేషుడి స్వరూపం కదా అది, ఆయన ఒక్కసారి నాకు ఆ దర్శనం కలిగించు అంటే ఒక్క సెకండ్, కొన్ని సెకండ్ల పాటు అలా కనపడిన వాళ్ళని నేను విన్నాను. ఇప్పటికి కనపడుతుంది ఏంటి ఏంటో అని. అలాగే ఇప్పుడు మనం ఆనంద నిలయం అంటాం కదా, స్వామివారు ఉన్నదాన్ని ఆనంద నిలయం అంటాం. ఆనంద నిలయం విమానం అంటాం, గోపురం అంటాం కదా. ఈ ఆనంద నిలయం అంటే ఎంతో ఆనందం కలిగించేది ఆనంద నిలయం. సాక్షాత్తు ఆనందం కలిగించేవాడు, బ్రహ్మానందం ఇచ్చేవాడు ఆయనే కాబట్టి మనకి. ఈ ఆనంద నిలయం గోపురం పైన ఆయన మొట్టమొదటి గరుత్మంతుడితో వచ్చిన ఒక గోపురం ఉంటుంది ఇప్పటికీ కూడా. అది మన కంటికి కనపడదు. ఒక దివ్యమైన వాళ్ళ విమానం అంటే మన గోపురం విమానం అంటాం. ఆ దివ్య విమానంలో ఆయన ఎప్పుడైతే వచ్చాడో అక్కడి నుంచి గరుత్మంతుడితో, ఆ విమానం ఇప్పటికీ నీకు అందునే చూడు, రాత్రి వేళలో నువ్వు చూస్తే గోపురం ఎంత మెరిసిపోతూ ఉంటుందో, అది కేవలం దగదగా మెరిసింది. బంగారం వల్ల మెరవటమే కాదు, ఈ దివ్య విమానం ఒకటి పైన ఉండటంతో బ్రహ్మాండంగా అసలు నువ్వు ఆకాశంలో ఆ చుట్టుపక్కల చూడు, పైన ఎంత మెరుస్తూ ఉన్నట్టు ఉంటుంది ఆకాశం అంతా, అక్కడ తేజస్తో ఉన్నట్టు. ఆ తేజస్ అలా వెలిగిపోతూ ఉంటుంది అనమాట. మనం ఏ వైపు నుంచి చూసినా కూడా ప్రత్యేకంగా కనిపిస్తుంటుంది. అంత తేజస్తో వెలిగిపోతుంటుంది. బికాజ్ మనకి అదృశ్య రూపంలో ఉన్న ఇంకొక గోపురం అప్పుడు వచ్చింది, అలా ఉంది. ఇంకా వైకుంఠం నుంచి ఆయన వచ్చిన గోపురం అలా ఉంటుంది. అది ఎంతో సిద్ధులకి, మహానుభావులకి ఆ గోపురం కనిపిస్తుంది అని చెప్తుంటారు. ఏది ఏమైనప్పటికీ మనకి అన్ని రూపాలు ఆయన ఇప్పటికీ కూడా తమిళనాడులో
నుంచి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిగా ఆయన ఆరాధించే వాళ్ళు ఉన్నారు ఇప్పటికి ఇప్పటికీ. నేను కలిసాను కొంతమందిని. వాళ్ళు అంటారు, స్వామి మేము వస్తాము, మాకు సుబ్రహ్మణ్య స్వామి కనపడతాడు ఇక్కడ అంటారు. యద్భావం తద్భవతి. భవతి శివుడని ఆరాధించే వాళ్ళు ఉన్నారు కొంతమంది, ఆయనే కనపడతారని. వాళ్ళు కొన్ని కారణాలు చెప్తారు. ఏమంటే అక్కడ స్వామి పుష్కరిణి అంటాం, ఓకే, స్వామి అంటే కుమారస్వామి అంటాం కదా, అందుకని వాళ్ళనేది ఏంటంటే ఈయన కుమారస్వామి. అలాగే నాగాభరణాలు ఉంటాయి చేతికి స్వయంబద్ధంగా, అంటే ఆయన విగ్రహంలోనే వెలిసినప్పుడే నాగాభరణాలు ఉన్నాయి ఆయనకి. సో అందుకని వాళ్ళ నమ్మకం అది. అలా సో నువ్వు ఏ రూపంతో నువ్వు ఎలా కలిసి ఏం తలిచినా ఆయన అన్ని రూపాలు నీవే, సృష్టి మొత్తం వ్యాపించున్నవాడు నీవే, అన్ని రూపాలు నీవే, అన్నిట్లో నువ్వే ఉన్నావు, నీలోనే అన్ని దేవతలు ఉన్నారు అనుకుంటే, అందున అవుతుంది. ఏ దేవతను పూజించినా కేశవం కేశవుడికే వెళుతుంది అని శ్లోకం ఉంటుంది అనమాట. మనం అలాగా అంటే నదులన్నీ సముద్రంలో కలిసినట్టు అన్ని దేవతల్ని మనం ప్రార్థించినా ఆ పైన చివరికి వెళ్ళేది కేశవుడికే వెళతాయి అని చెప్పేసి, హరినామములే అన్ని మంత్రములు హరి అవతారములే అన్ని దేవతలు అంటారు. అలా అంటారు కదా అన్నమయ్య. అన్ని అలా మనం సంకల్పం చేసుకుని మనం ఈసారి తిరుమల యాత్రకి మన వాళ్ళు మీలలో ఎవరు వెళ్ళినా చూస్తున్న వాళ్ళందరూ మిగతా ఆలోచన ఏమీ పెట్టుకోకుండా, నాయన ఎంతో జన్మల పుణ్యఫలం చేత నేను నీకు వచ్చాను ఇక్కడికి, మమ్మల్ని అందరినీ చల్లగా చూడు అని చెప్పి ఆయన సంకల్పం అని మనస్సాన్ని పెట్టుకుంటే ఆయన చక్కటి అనుభూతులను ఇస్తాడు, మీ కష్టాలన్నీ తొలగిస్తాడు, మిమ్మల్ని చల్లగా చూస్తాడు. అలాగే మీ ఛానల్ తరఫున ఈ వచ్చే 20-25 సంవత్సరం అందరికీ చల్లగా ఉండాలని, ఆ స్వామి అనుగ్రహం మీ అందరి మీద ప్రసరించాలని స్వామివారిని అనేక విధాలు ప్రార్థిస్తున్నాను తల్లి. ఇంతటి అవకాశం ఇచ్చిన మీకు ఎన్నో కృతజ్ఞతలు. ధన్యవాదాలు గురుగారు. నమో వెంకటేశాయ. నమో వెంకటేశాయ.